హలో ఎవరివన్, లేటెస్ట్ అప్డేట్ న్యూస్ చూద్దాం. తెలంగాణ సర్పంచ్ పదవులు వేలంపాటపై సర్పంచ్ పదవుల విషయంలో తెలంగాణలో పరిస్థితులు రోజు రోజుకు సంక్లిష్టమవుతున్నాయట. సో మహబూబ్నగర్ జిల్లా టంకర్ గ్రామంలో సర్పంచ్ పదవి 1 కోటి రూపాయలకు ఒక్కిందన్న వార్తపై పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు ఖర్చు చేయాలనే ఒప్పందం కూడా జరిగినట్టు ప్రచారం. ఇక గద్వాల జిల్లాలో కొండపల్లిలో 60 లక్షలు, గోర్లకందులో 57 లక్షలు, సో చింతలకుంటలో 38 లక్షలు, ముచ్చోనిపల్లిలో 14.90 లక్షలు, ముత్యాల తండాలో 12 లక్షల వరకు వేలం పడ జరిగినట్టు సమాచారం అందుతోంది. ఇక 2019 నుంచి 2024 వరకు దాదాపు 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. సో ఎందుకు విచిత్రమైన పరిస్థితులు? సర్పంచ్ పదవి డబ్బున్న వారికి అక్షయపాత్రగా మారుతుందా, లేక డబ్బు లేని ప్రజాప్రతినిధులకు ఉరికొయ్యగా మారుతున్నారు? గ్రామ పాలనలో ఇంత పెద్ద దుర్వినియోగం ఎలా అవుతుంది? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. నెక్స్ట్, అమరావతి భూసేకరణ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై చూసుకుంటే, అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే తన లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టంగా తెలిపారు. 29 గ్రామాల పరిధిలో ఇప్పటికీ సుమారు 2,000 మంది రైతులు భూ సమీకరణలో భూములు ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఇక ప్రశ్న, ఈ భూములను భూసేకరణ ద్వారా తీసుకుంటారా, లేక ఒకప్పుడు ఎకరం 1,00,000 పలికిన భూమి ఇప్పుడు 170 కోట్లు పలుకుతుందన్న లెక్కలు వస్తున్నాయి. సో ఇప్పటికే 33,000 ఎకరాలు ఉన్న అమరావతికి ఇంకా ఎంత భూమి కావాలి అంటే ప్రభుత్వం ఏ లెక్కలేస్తుంది? ముఖ్యంగా అమరావతి రైతులు ఎందుకు ఒక్క తాటిపై లేరు? ఎవరికేమనుమానాలు? భూ సమీకరణపై ప్రభుత్వం ఏ హామీలు ఇస్తోంది? అమరావతిపై సీఎం చంద్రబాబు ఆలోచనలు స్పష్టమే, కానీ రైతుల సందేహాలు ఇంకా అలాగే ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఇప్పుడు బలపడుతుంది. నెక్స్ట్, కర్ణాటకలో డీకే వర్సెస్ సిద్ధరామయ్య అంశంపై కర్ణాటక చూసుకుంటే, కర్ణాటక రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పేరున్న డీకే శివకుమార్ ఇప్పుడు బబుల్ షూటర్ అవుతున్నారా? ఆయన వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత తగాదాలు కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయనే చర్చ జరుగుతుంది. ఇక సిద్ధరామయ్య కులం కార్డుకు ప్రాధాన్యం పెరగడం అండ్ డీకే మాటలకు పెద్దగా విలువ రాకపోవడం, ఇవి పార్టీలో పెరుగుతున్న విభేదాలకు సంకేతమా? ఇదంతా బీహార్లో పార్టీకి వచ్చిన నిరాశాజనక ఫలితాలతో కలిసి కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా ఇబ్బంది పెడుతుందా? ఇక కర్ణాటకలో జరుగుతున్న ఈ అంతర్గత ఘర్షణలు పార్టీకి నిలిచేస్తాయా, లేక మరింత నష్టం తెస్తాయా? కాంగ్రెస్కు దక్షిణ భారతంలో కర్ణాటకకే ప్రధాన బలమైన రాష్ట్రం. సో అక్కడే సమస్యలు మొదలైతే జాతీయ స్థాయిలో పార్టీకి ఏది మొక్కుతుందన్న ఆందోళన పెరుగుతుంది. ఇక పాకిస్తాన్ రాజకీయ గందరగోళం చూసుకుంటే, ఇమ్రాన్కి సంబంధించి పాకిస్తాన్ ప్రస్తుతం ఏం జరుగుతోంది? మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి ఎందుకు ఇంత విచిత్రంగా ఉంది? ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించినట్లు ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేశారని వచ్చిన ఆరోపణలు ప్రపంచం దృష్టిని పాక్ పైకి మళ్లించాయని చెప్పాలి. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇమ్రాన్ బ్రతికే ఉన్నారు అని చెప్పిన వీడియోలు, ఆధారాలు ఏవీ చూపట్లేదు. సో పాకిస్తాన్లో అధిక పదవులు చేపట్టిన చాలామంది నాయకులు జీవిత చరమాంకం దురదృష్టకరంగానే ముగిసిందని చెప్పాలి. ఇక మిస్టరీ మరణాలు, జైలు శిక్షలు, హత్యలు ఇవన్నీ పాక్లో రాజకీయాల్లో భాగమైపోయాయని చెప్పాలి. ప్రభుత్వం ఉన్నట్టే ఉన్నా అసలు పెత్తనం మిలిటరీదే. సో పైగా అగ్రరాజ్యాల ప్రభావం మొత్తానికి పాక్లో ప్రజాస్వామ్యం కేవలం పేరుకే మిగిలిపోయిందా అన్న ప్రశ్న మళ్ళీ ముందుకొచ్చింది. సో మొత్తానికి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఇవన్నమాట. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ యాంకర్ సోనియాస్ official.